రేపో మాపో పులి బయటకు వస్తదన్నారు మంత్రి కేటీఆర్. పరకాల నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ప్రగతి నివేదన సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ హయాంలో 200 పెన్షన్ ఇచ్చేటోళ్లు అని కేటీఆర్ గుర్తు చేశారు. అంతకుముందు టీడీపీ ప్రభుత్వం 75 పెన్షన్ ఇచ్చేది. ఇవాళ మీరంతా కేసీఆర్ ను గెలిపించుకున్న తర్వాత 200 ఉన్న పెన్షన్ 10 రెట్లు పెరిగి 2000 పెన్షన్ అయిందన్నారు. దివ్యాంగులకు పెన్షన్లు పెంచామన్నారు. కాంగ్రెస్ హయాంలో 29 లక్షల మందికి పెన్షన్లు వచ్చేవని, ఇప్పుడు 46 లక్షల మందికి పెన్షన్లు వస్తున్నాయన్నారు. ఎలక్షన్లు వచ్చినాయి. నవంబర్ 30 తారీఖు నాడు ఎలక్షన్లు, డిసెంబర్ 3 నాడు కౌంటింగ్. మరి కరెక్ట్ గా మనకి ఈసారి లెక్క కూడా కుదిరినట్టున్నది. 33 కేసీఆర్ సారి మూడోసారి ముఖ్యమంత్రి అవుడు కూడా హ్యాట్రిక్ కూడా పక్కా అనిపిస్తుంది నాకైతే. మనకు అన్ని కలుస్తున్నాయి. 3, 3, 6 మన లక్కీ నెంబర్ కూడా 6. మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అవుడు కూడా పక్కనే ఉన్నది. డేట్లు కూడా మంచిగానే కుదిరినట్టు కనబడతా ఉన్నది. ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డల్ని, అన్నదమ్ముల్ని మంచిగా కూల్ గా ఆలోచించమని కోరుతున్నాం. ఎలక్షన్ రాగానే సంక్రాంతికి కదా గంగిరెద్దులో వచ్చినట్టు మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు వస్తారు. కాకిరి బీకిరి లొల్లి పెడతారు, నోటికి వచ్చిన కథలు చెప్తారు. ఆకాశంలో ఉన్న చందమామని కూడా తీసుకొచ్చి పరకాలనే పెడతాం, మీరు ధర్మారెడ్డిని కేసీఆర్ నోడియండ్రి, మాకే ఓటేయండ్రి అంటారు. కానీ మీరు దయచేసి ఆలోచనతోని, విచక్షణతోని, చైతన్యాన్ని ప్రదర్శించి ఓటేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే చాలా కూల్ గా క్యాల్కులేటెడ్ గా ఆలోచించాలి, ఆగం కావద్దు. నిజంగా 9.5 ఏళ్ల కిందట తెలంగాణ వచ్చినాడు 2014 జూన్ లో మన పరిస్థితి ఏంది, ఇవాళ మన పరిస్థితి ఏంది ఆలోచించండి. మన పరిస్థితి అంటే నేను వేరే ఏదో చెప్తలేను. మనం ఆలోచించవలసిన 3-4 విషయాలు ఉన్నాయి. ఆ రోజు తెలంగాణ వచ్చిన నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కరెంటు పరిస్థితి ఏంది, ఇవాళ ఏంది? ఆ రోజు మంచినీళ్ళ పరిస్థితి ఏంది, ఇవాళ ఏంది? ఆ రోజు వ్యవసాయం పరిస్థితి ఏంది, సాగునీటి పరిస్థితి ఏంది, ఇవాళ ఏంది? ఆ రోజు సంక్షేమం పరిస్థితి ఏంది, ఇవాళ ఏంది? ఆలోచించండి. దయచేసి తొందరపడకండి. వాడో వీడో వచ్చి రెచ్చగొట్టే ముచ్చట్లు చెప్తే, 4 సోది ముచ్చట్లు చెప్తే వాటికి ఆగం కాకండి, కన్ఫ్యూజ్ కాకండి. కూల్ గా కూర్చొని మీ కుటుంబంతోని, మీ దోస్తులతోని, మీ ఊరోళ్ళతోని ముచ్చట పెట్టండి. నేను చెప్పిన మాట వాస్తవం అయితే, నేను చెప్పబోయే మాటలు వాస్తవం అయితే తప్పకుండా ధర్మారెడ్డి గారిని పోయినసారి 47,000 ఓట్ల మెజారిటీ ఇచ్చిండ్రు, ఈసారి 70,000 ఓట్ల మెజారిటీతో గెలిపించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. 2014 ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే పరకాలలో